ప్రభునందు మరణత మేల్కొల్పు అనే టీవీ కార్యక్రమంకి ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. బాగున్నారా? మరలా ఈ విధంగా మరొకసారి మీ యొక్క గృహాల్లోనికి మేము ఈ టీవీ ద్వారా రావటానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే మహాభాగ్యము దేవుడు మరి మాకు కూడా కలుగు చేసినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం మనం చదివినట్లయితే, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను గురించి మనం గమనించినట్లయితే ఇక్కడ యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినటువంటి ఆ అనుభవాన్ని, ఆ సందర్భాన్ని మరి ఇక్కడ దేవుడే స్వయంగా యాకోబుతో చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అక్కడ ఆయన పేరు కూడా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పోరాటం అనేది మానవ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు మనకి ఉంటూ ఉన్నాయి. మనిషి జీవితం అంతా కూడా పోరాటాలతోనే మరి కొనసాగుతూ వచ్చింది. అందుకనే మరి భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా పోరాడుతూనే ఉండాలి. ఒక్కసారి పోరాడి విజయం సాధించాము కాబట్టి ఇక మరలా పోరాటాలు మనకి రావు అని చెప్పి అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ యాకోబు జీవితంలో ఎన్నో గొప్ప పోరాడినటువంటి సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. అనేకమైన యుద్ధాలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. అలాగే ఆ పోరాటాల్లో విజయాన్ని సాధించినటువంటి సందర్భాలు చూసాం. అందుకే ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో కూడా ఈ పోరాటాలు మరి ఇది ఎలా ఉంటాయంటే, ఇటు లోకస్తులతో పోరాటాలు మనకున్నాయి, అంతేకాకుండా మరి బంధువులతో పోరాటాలు ఉన్నాయి, అంతేకాకుండా కుటుంబ సభ్యులతో పోరాటాలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో మరి పోరాటాలు ఉన్నాయి, సొంత సంఘస్థుల మధ్యలో కూడా పోరాటాలు ఉన్నాయి. ఇవన్నీ పోరాడుతూనే ఒక ప్రక్క మరి సాతానుతో కూడా మనం పోరాడాలి. అసలు పోరాటం అక్కడేగా ప్రారంభమైంది. అందుకనే సాతానుతో పోరాడుతూ ఆ పోరాటంలో మనకు జయము కలగాలి అంటే దేవుని దగ్గర పోరాటం సల్పాలి, దేవుని దగ్గర ప్రార్థనలో పోరాటం సల్పాలి. అది యాకోబు ఆ విధంగా అన్ని విషయాలలో జయిస్తూ వచ్చాడు. మరి కుటుంబ సభ్యుల్లో పోరాటంలో మరి జయిస్తూ వచ్చాడు. మరి అదేవిధంగా మరి శత్రువులతో పోరాటంలో జయిస్తూ వచ్చాడు. మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో కూడా ఈ పోరాటంలో విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. మరి అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి, కాబట్టి నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా మనుషులు ఏదైనా యుద్ధం చేసి దానిలో విజయాన్ని సాధించారనుకోండి, అతనికి ఉన్నటువంటి పేరుతోనే పిలవకుండా విజేత అంటారు. విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిని విజేత అంటారు. మరలా మనం చూస్తే ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ పోరాటాలు ఉన్నాయి. ఆ రాజకీయ పోరాటాల్లో మరి ఎలక్షన్లో మరి విజయాన్ని సాధించిన వారిని వారు మరి అసలు పేరు అలా ఉన్నప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి పదవులను బట్టి వారికి ఆ పేర్లు పలానా శాఖ మంత్రి అని, పలానా వారు సీఎం అని, ఇలా రకరకాలైనటువంటి పేర్లు వస్తూ ఉంటాయి. ఎందుకని అంటే వారు రాజకీయంగా ఎలక్షన్లో మరి ప్రజలు ఇచ్చినటువంటి విజయాన్ని వారు సాధించుకుంటూ వచ్చారు కాబట్టి వారి పేరుతోనే కాకుండా వారికి ఇచ్చినటువంటి ఆ అధికారంతో పిలువబడుతూ ఉంటారు. మరి ఆ విధంగానే మనం చూస్తే ఈ పోరాటంలో విజయం సాధించినటువంటి యాకోబు పేరు ఇశ్రాయేలుగా దేవుడే మార్చినటువంటి సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. అయితే మరి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమి పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలుకొనెను. మరి బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. చూసారా? అంటే తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమె పట్టుకొనెను అనే మాటను చూస్తే మరి యాకోబులో చాలా గొప్ప పట్టుదల, అది ప్రతి దానిలోనూ కూడా నేనే ముందు ఉండాలి, తల్లి గర్భము నుండి పుట్టుటకు కూడా మరి యాకోబు తొందరపడిన వాడుగా, మరి అన్నగారి కంటే కూడా ముందుగా మరి భూలోకానికి రావాలని, మరి తల్లి గర్భంలోనే వారు కమల పిల్లలుగా పెరిగినప్పటికీ లోపల కూడా వారు తల్లి గర్భంలోనే పోరాడుతూ ఉంటే ఆ తల్లి చాలా వేదన నొంది దేవునికి ప్రార్థన చేసి, ఈ విధముగా ఉంటే నేను బ్రతుకుట ఎందుకు, నేను చనిపోవటం మేలు కదా అని చెప్పి మరి రెబెకా మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ దేవుడు ఏమన్నాడంటే, నీ గర్భములో నుండి 2 జనపదములు పుట్టబోతున్నాయి, నీ కడుపులో నుండి మరి 2 కమలలు పుట్టబోతూ ఉన్నారు, మరి వాటిలో ప్రత్యేకముగా నీ కడుపులో నుండి 2 జనపదములు వచ్చును అని దేవుడు చెబుతూ, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఈ విధంగా దేవుడు చెప్పాడు. మరి అలాగే ఆమె ప్రసూతి కాలమున దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలు పుట్టిరు అని చెప్పి రాయబడి ఉంది. మరి ఆ విధంగా మనం చూస్తే 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయము 26వ వచనంలో చూసినప్పుడు అక్కడ మనం గమనిస్తే యాకోబు ఏశావు యొక్క మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని చెప్పి మరి పేరు పెట్టారు
మడిమెను పట్టుకొనినవాడు లేక మోసగాడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి పేరు యాకోబు అని పెట్టారు. మరి అతని జీవితంలో ప్రతి కార్యము కూడా మోసంగా, జ్ఞానయుక్తంగా మరి అన్నిటినీ కూడా సంపాదించాడు యాకోబు. అన్నైనటువంటి ఏశావు మరి వేటకు వెళ్ళి అలసిన వాడై వస్తే అన్నగారు మరి యాకోబు వండుతున్నటువంటి కలగూర వంటకం చూసి ఆకలితో అలమటించిపోతున్నటువంటి అన్న తమ్ముణ్ణి యాకోబుని ఆహారం పెట్టమంటే సరైన సమయం అదును చూసి మరి ఇక్కడ యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వపు హక్కుని మరి నాకు ఇచ్చినట్లయితే నేను నీకు భోజనం పెడతాను అన్నాడు. సావబోతున్న వాడికి జ్యేష్ఠత్వపు హక్కు ఏం చేస్తుందిలే అని ఆ జ్యేష్ఠత్వము అమ్మివేసుకున్నాడంట ఏశావు. అందుకని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్ముకున్నటువంటి మరి ఏశావు అని చెప్పి వ్రాశారు. ఆ విధంగా అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని పొందాడు. ఆ విధంగానే మరి తండ్రి అయినటువంటి ఇస్సాకు మరి తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని ఆశీర్వదించడానికి నీవు అడవికి వెళ్ళి వేటాడి వేట మాంసము తీసుకుని వచ్చి నాకు ఇష్టమైన వంటకమును చేసి తీసుకునిరా, నేను దీవిస్తున్నాను అని చెప్పి మరి తండ్రి అయిన ఇస్సాకు చెప్పినప్పుడు ఏశావు వేటకు వెళ్ళాడు. ఆయన రాకమునిపే మరి ఇంటి దగ్గర ఆ విషయం తెలుసుకున్న తల్లి రిబ్కా మరి చిన్న కుమారుడైనటువంటి యాకోబుని సిద్ధం చేసి ఆయనకు కావలసినటువంటి వంటకం అంతా కూడా సిద్ధం చేసి తండ్రి దగ్గరికి పంపించి ఏశావు వస్త్రాలు వేసి ఒళ్ళంతా ఏశావుకి రోమముతో ఉంటే ఆ రోమము కనపడాలని ఆ మేకబొచ్చును కప్పి తండ్రి దగ్గరికి పంపించి ఆ తండ్రి వలన వచ్చేటువంటి ఆ దీవెనలు కూడా యాకోబు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు ఈ విధంగా పొందుకున్న తర్వాత అన్నైనటువంటి ఏశావు నాకున్న జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. తండ్రి ద్వారా వచ్చేటువంటి మరి ఆశీర్వాదాలు కూడా మోసగించి తండ్రిని మోసగించి ఆయన మరి కను మందదృష్టిగా ఉన్నందున, కళ్ళు సరిగ్గా కనపడకపోయినందున మరి యాకోబు ఎవరో ఏశావు ఎవరో ఆయన గుర్తుపట్టలేక మరి ఆహారము భుజించిన తదనంతరం ఆయనే ఏశావు అనుకుని యాకోబుని దీవించేశారు. ఆ విధంగా ఆశీర్వాదాలు కూడా పొందుకున్నాడు, పట్టుకుని వెళ్తున్నాడని అన్నైనటువంటి ఏశావు యాకోబుని మరి చంపడానికని చెప్పి ప్రయత్నం చేస్తే తల్లి మరి తండ్రి ఇద్దరూ ఏకమై ఆలోచన చేసి యాకోబుని మేనమావ అయినటువంటి పద్నారాము అనేటువంటి ప్రాంతానికి పంపిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ 20 సంవత్సరాలు మామగారి దగ్గర కొలువు చేసి అక్కడ మరలా మరి ఆస్తిని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ ఆస్తిని సంపాదించుకోవడానికి ఎలా వెళ్ళాడు ఇక్కడి నుంచి అంటే ఒక్క చేతి కర్రతో మాత్రమే నేను యోర్దాను దాటి తిని అని కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు యాకోబు. మరి అక్కడ పొందుకున్నటువంటి ఆశీర్వాదంతో అక్కడ పొందుకున్నటువంటి 2 భార్యలు వారి సంతానం వారి కలిగిన ఆస్తితో తిరిగి వస్తున్నప్పుడు మరి మామగారు అయినటువంటి లాబాను, బావమరుదులు, ఇంకా బంధువులు వారందరూ కూడా యాకోబు దగ్గర అవన్నీ కూడా తీసుకుని పట్టుకుపోవాలని వెనక తరుముకుంటూ 7 రోజులు ప్రయాణం చేసి గిలాదు మరి ఆ యొక్క కొండ మీద కలుసుకోవటబోతుంది. తెల్లారేసరికి నేను యాకోబును పట్టుకుని అవన్నీ లాగేసుకుంటాను అని చెప్పి ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా
ఆ గిలాదు పర్వతం మీద, గిలాదు కొండ మీద మరి అక్కడ దేవుడు ఆ స్వప్నమందు రాత్రి సమయంలో కలుగజేసుకుని లాబాన్ని గద్దించినటువంటి సందర్భాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు లాబాను మరి యాకోబు దగ్గరికి వచ్చి సమాధానంగా మాట్లాడి అక్కడ మరి దేవుని యొక్క గద్దింపు ద్వారా సమాధానం పడి ఇక్కడ మరి తన మనసును మార్చుకొని కుమార్తెలను ముద్దు పెట్టుకొని యాకోబుతో సమాధానంగా అక్కడ భోజనాలు చేసి వాళ్ళ మధ్యలో మరి చక్కగా ఒక నిబంధన గుట్ట వేసుకుని ఆ తరువాత మరి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూసాం. ఈ విధంగా దేవుడు అనేక సార్లు యాకోబుని కాపాడుకుంటూ వచ్చాడు. అనేక సార్లు శత్రువు చేతుల నుంచి తప్పిస్తూ వచ్చాడు. కారణం ఏంటి అంటే అక్కడ తల్లి గర్భమున పుట్టక మునిపే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను యాకోబును ప్రేమించాను, ఏసావును ద్వేషించాను అన్నాడు. అంటే దేవుడు ప్రేమించినటువంటి మనుషుడు ఆయన ఎలాంటి వాడైనప్పటికీ కూడా తన జీవితంలో చేసిన పొరపాట్లన్నీ కూడా క్షమించేసి కరుణా కటాక్షాలు వారికి కిరీటముగా ధరింపజేసి అతన్ని దేవుని యొక్క మహాకృపలో మరి ప్రయోజకుని చేసే ప్రయత్నం మరి దేవుడు చేస్తూ వచ్చాడు అని చెప్పి మనం ఈ లేఖనంలో చూస్తూ వస్తాం. అంటే దేవుడు యాకోబును ప్రేమించాడు కనుక యాకోబును అనేక రీతులుగా మరి ఆదరిస్తూ వచ్చాడు. యాకోబు చేసిన ఆ యొక్క పొరపాట్లన్నింటినీ కూడా క్షమించి మరి యాకోబును, యాకోబు సంతానాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ప్రేమ అనేక దోషములను కప్పుచున్నది అని చెప్పి రాయబడి ఉంది. యాకోబు ఇక్కడ అసలు పేరులోనే మోసగాడు అని చెప్పి రాయబడి ఉంది. అతను క్రియలన్నీ కూడా ఆ విధంగానే చేసుకుంటూ వచ్చాడు. అది జగమెరిగిన సత్యం. అవన్నీ కూడా అందరూ కూడా చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా యాకోబు మోసగాడు, ఇక్కడ అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మామగారిని మోసం చేశాడు, మందను సంపాదించుకోవడం కోసం అనేకమైనటువంటి మరి ఆ యొక్క క్రియలు చేశాడు. ఈ విధంగా ఆస్తిని సంపాదించుకొని తిరిగి వచ్చాడు. మరి ఈ విధంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు ఎక్కడా కూడా యాకోబుని కించపరచలేదు, అవమానానికి అప్పగించలేదు. పైగా దేవుడు యాకోబుని గురించి ఏం రాశాడు అంటే, యాకోబులో ఏ వంకరతనము నేను చూడలేదు, ఇశ్రాయేలీల్లో ఏ దోషము నాకు కనపడలేదు అని చెప్పి దేవుడే స్వయంగా మాట్లాడినటువంటి సందర్భం సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రేమ మరి అనేక దోషములను కప్పి ఆ యొక్క దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తికి గొప్ప విజయాన్ని ఇస్తారు అనటంలో ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత ప్రేమించబడే వారముగా ఉండాలి. మనము కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం దేవుని సన్నిధిలో ఏ విజ్ఞాపన చేసినా ఆయన మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో, తల్లి గర్భమందే తన సహోదరుని మడిమను పట్టుకున్నాడు అని, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడని, అంతేకాకుండా దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో కూడా మాట్లాడెను. అంటే ఈ లేఖనం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రతి మనిషికి పోరాటం అనేది ఉంది.
ఆ పోరాటంలో విజయం సాధిస్తేనే, జీవితకాలమంతా విజయాన్ని సాధిస్తేనే ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచినప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది. యోబు గ్రంథంలో ఆయన చెప్తున్నాడు, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము వంటిది కాదా, వారి జీవిత దినములన్నీ కూలివాని దినముల వంటివి కావా అని ఆయన రాస్తూ వచ్చాడు. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి కూడా యుద్ధకాలంలో ఉన్నాడని, యుద్ధము మరి చేసి విజయాన్ని సాధించవలసినటువంటి అవసరత ఉందని, ఆ యుద్ధములో విజయం సాధించడం కోసం దేవుని యొక్క సహాయాన్ని మనం కలిగి ఉండాలని, మరి ఇక్కడ యాకోబు రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పోరాడి దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాత్రంతా కూడా మరి ఆ విధంగా ప్రార్థనలో పోరాడి మరి దేవుని నుండి సహాయాన్ని పొంది అక్కడ తన పేరు కూడా మార్చబడి, మోసగాడుకు సూచనగా ఉన్నటువంటి యాకోబు పేరు మార్చబడి ఇశ్రాయేలుగా దీవించబడి ఆ స్థలము నుండి వెళుతున్నప్పుడు వాళ్ళ అన్నగారైనటువంటి ఏశావు 400 మందితో యాకోబును ఎదుర్కోవటానికి వస్తే, మరి యాకోబు ఎంత జ్ఞానయుక్తముగా అతనికి ఎదురెళ్ళి 7 మారులు నేలను సాష్టాంగపడి నమస్కారం చేసి అతని యొక్క ప్రేమను పొందుకున్నట్లుగా మనం చూసాం. ఎంత మరి జ్ఞానయుక్తముగా యాకోబు మరి ప్రవర్తించాడో మనం గమనిస్తున్నాం అక్కడ. అంటే పోరాటము అంటే కేవలం మరి కత్తిబట్టి విజయం సాధించడమే కాదు, లేకపోతే మరొక రీతిగా విజయం పొందడమే కాదు. ఇక్కడ ఏశావు అయినటువంటి తన అన్నగారి దగ్గర 7 మారులు సాగిలపడి తనకు కలిగిన దానిలో నుంచి కొంత తీసి వాళ్ళ అన్నగారికి ఇచ్చి, ఆయన నా ప్రభు కటాక్షము నా మీదకు వస్తే అదే గొప్ప భాగ్యము అని చెప్పి మరి ఏశావుని ఒక ప్రభువుగా ఆయన వర్ణించినటువంటి విధానం మనం చూస్తే నిజంగా మరి గెలుపు ఓటములనేవి సహజమే, కానీ మరి నిజమైనటువంటి గెలుపు ఎక్కడుంది అంటే తనకు బలగాలు ఉన్నప్పటికీ, బలం ఉన్నప్పటికీ, అతను అన్నగారిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నప్పటికీ కూడా అతడు సాగిలపడి ఇటు ప్రక్కన చూస్తే రాత్రంతా పోరాడి దేవుని దగ్గర గొప్ప వాగ్దానాలు పొందాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. ఇక నాకేంటి భయము, ఎవడు అడ్డం వస్తాడో రాని అని చెప్పి అనుకోలేదు యాకోబు. చూసారా, ఎప్పుడైనా సరే అన్నీ కలిగి ఉన్నటువంటి అన్నీ వడ్డించిన ఇస్తారంట అణిగిమణిగి ఉంటుందంట. ఏమీ లేనిది గాలికి రేగినట్లుగా లేచిపోయినట్లుగా చాలామంది జీవితంలో ఏమీ లేకపోయినా అనవసరమైనటువంటి గొడవలకు దిగుతూ ఉంటారు. అయితే ఇక్కడ యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం పొందినా, మరి ఆస్తి బలగాలు బంధువులు సైన్యం వాళ్ళు వెనకాల ఉన్నా అన్నగారి దగ్గరికి వెళ్ళి సాగిలపడి 7 మారులు నేలను సాష్టాంగ నమస్కారం చేసి తను కలిగి ఉన్నటువంటి ఆస్తిలో కొంత మరి అన్నగారికి ఇచ్చి మరి అక్కడ సమాధాన పడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పోరాటాల్లో జయము అక్కడ మరి అన్నగారు జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకోవడంలో యాకోబు సఫలీకృతుడయ్యాడు. మరి తండ్రి వలన వచ్చే దీవెనలు పొందుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. అంతేకాకుండా మామగారి దగ్గర 20 సంవత్సరాలు కొలువు చేసినప్పుడు ఆ ఆస్తిని సంపాదించడమే కాకుండా మరి అక్కడ భార్యలను సంపాదించుకున్నాడు, పిల్లల్ని సంపాదించుకున్నాడు, గొప్ప సమూహంగా తిరిగి వచ్చాడు. ఆ విధంగా మనం చూస్తే దేవుడు ఆశీర్వదించబడినటువంటి మనుష్యుడు ఆ విధంగానే వర్ధిల్లుతాడని ఈ లేఖనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మరి నీవు నేను కూడా
దేవుని యొక్క సన్నిధానములో జీవిస్తున్న మనకు మరి యుద్ధాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనం మనం చదివినప్పుడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి, ఆపద్దినమందు అపవాదిని ఎదిరించుటకు మీరు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోండి అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి మనం గమనిస్తే నిర్గమాకాండములో 17వ అధ్యాయములో మరి 8వ వచనం దగ్గర నుంచి 16వ వచనం వరకు మరి మోషే ఆ కొండెక్కి ప్రార్థన చేస్తూ ఉంటే యెహోషువ వెళ్ళి ఆ అమాలేకులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టి మరి ఒక జెండా ఎగరేసి ఇది యెహోవా ధ్వజమని, యెహోవా నిస్సి అని అక్కడ పేరు పెట్టిగా తర్వాత రాయబడిన మాట ఏంటంటే, అమాలేకీలకు ఇశ్రాయేలీలకు యెహోవాకు తరతరములకు యుద్ధము అని చెప్పి అక్కడ రాసినట్లుగా చూస్తున్నాం. అంటే విశ్వాసుల జీవితాల్లో పోరాటాలు అనేవి తరతరాలకు ఉన్నాయి. అవి ఒక్కసారి పోరాడి విజయం సాధించిన తర్వాత ఆగిపోని అనుకోవటానికి వీలు లేదండి. అందుకనే విశ్వాసుల యొక్క జీవితాల్లో చూస్తే పోరాటాలు చూడండి. పిల్లలు పుట్టినప్పుడు పోరాటాలే, అలాగే ఆ పిల్లలు పెరిగి పెద్దాళ్ళైన తర్వాత వివాహాలు చేస్తున్నప్పుడు వివాహాల్లోనూ పోరాటాలే. మాకు ఈ ఆచారం ఉంది, మీకు ఆ ఆచారం ఏంటి, ఇలా చేయాలి అలా చేయాలని అన్యజనులు సొంత బంధువుల్లోంచి పోరాటాలు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి విశ్వాసుల గృహములో ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచి చనిపోతే ఆ చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరిగించే విషయంలో కూడా పోరాటాలే ఎదురవుతూ ఉన్నాయి. విశ్వాసి అప్పటి వరకు త్రాగుబోతుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని పాడు చేసుకుని మరి పతనమైపోయినటువంటి ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి మరి బ్రతుకును బాగు చేసుకుని ఈ రోజున మరి ఎంతో దీవెనకరంగా మరి ఆయన ఎదుగుతూ ఉంటే కళ్ళతో చూసి కూడా మరి ఈ రోజున నీవు మా ఆచారాలు పాటించకపోతే కుదరదని చెప్పి బలవంతాన తీసుకువెళ్ళి ఆ ఆచారాలు పాటించేటట్లుగా చేస్తూ ఉన్నారు. ఇందులో కూడా అనేకమైనటువంటి పోరాటాలు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో జీవిస్తున్న నీవు నేను మరి విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. అయినా భయపడవద్దు. యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను. ఎందుకంటే లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు జయించండి. ఎందుకంటే నేను జయించాను, మీరును జయించండి అని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ విధంగానే యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా మనం ప్రతి దానిని జయించి ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. మరి చివరి దాకా కూడా ఈ పోరాటంలో మనం జయాన్ని పొందడానికి మన ప్రభువే మనకు సహాయం చేసి మనల్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ వర్తమానం వినిన నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. అనేకమైన పోరాటాలలో నలిగిపోతున్నటువంటి బిడ్డలకు నాయనా మీరే సహాయం చేసి మరి అనేక రీతులుగా ఆదుకొని దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. వందనాలు.